కన్నవారిని సొంత ఊరికి దూరంగా ఉంటూ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ తను సంపాదించిన సంపాదనలోనే కొంత సాయం చేయాలనే తపన కట్టా భాస్కర్ గారిది. కష్టాల్లో ఉన్నవారి బాధలు కష్టాల నుంచి బయటపడిన వారికి తెలుస్తాయి. మన వాసంశెట్టి సుభాష్ గారు ఆయన వెంట 10 మందిని తీసుకుని వచ్చి సొంత నిధులతో ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం నేను చూశాను. మీకు అత్యంత సంతృప్తినిచ్చిన సేవ ఎక్కడ జరిగింది? నా అమ్మాయికి మీరు సేవ చేసే ముందు కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుంటారా? ఇప్పుడు వరకు మేము 115 కార్యక్రమాలు 76 లక్షల రూపాయలు ఈ వితరణ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఒకటే ఇదికి మనం అర్హులకి కాకపోయినా చేసాం అనేటువంటి ఒక ఇది ఉంది మనకి. సిట్టిబలిజ అంటే వాట్సాప్ గ్రూప్లో ఉన్న మా సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా సిట్టిబలిజ కులానికి సంబంధించిన వారు. కానీ ఆపదంటూ వచ్చిందంటే అది కులం మతం చూసుకుని రాదు కదా, ఏ మతానికన్నా వస్తుంది ఏ కులం. కానీ అక్కడ కులం చూడడం మతం చూడడం ఎవరికైనా సరే సహాయం చేస్తాం సార్. గల్ఫ్లో ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా సేవ చేశారా? కొంతమంది ప్రాణాలు కోల్పోతారు అక్కడ. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక 20 మంది అమ్మాయిల్ని ఈ ఏజెంట్లు ఎవరికైతే మనకి అవసరమో ఆ ఇళ్లలో అమ్ముతారు. వెల్కమ్ టు TV20. నేను రాధావాసం శెట్టి. ఎందరో మహానుభావులు, అందరికీ అభినందనలు. కన్నవారిని సొంత ఊరికి దూరంగా ఉంటూ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ తను సంపాదించిన సంపాదనలోనే కొంత సాయం చేయాలనే తపన కట్టా భాస్కర్ గారిది. వారితో ఇప్పుడు ముఖాముఖి మాట్లాడదాం. నమస్కారం భాస్కర్ గారు. నమస్కారం సార్. ఎక్కడో గల్ఫ్ దేశంలో ఉంటూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే మీరు సామాజిక సేవ వైపు అడుగులు వేయడానికి ముఖ్యంగా గల్ఫ్ సిట్టిబలిజ యువశక్తి అనే ఒక సంస్థను స్థాపించడానికి కారణం ఏంటి? నమస్కారం సార్, రాధాకృష్ణ గారు. నమస్తే అండి. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గల్ఫ్ సిట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ నుంచి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను చూసి ఈ సంస్థ గురించి నలుగురికి తెలియజేయాలనే మంచి మనసులో మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు మీ TV20 వారికి. ఒక కష్టాల్లో ఉన్నవారి బాధలు కష్టాల నుంచి బయటపడిన వారికి తెలుస్తాయి. అదేవిధంగా మాది చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం సార్. చిన్నప్పటి నుంచి కూడా ఈ కష్టాలంటే ఏంటి, ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళు ఏ విధమైనటువంటి ఆశలు ఉంటాయి, వీళ్ళకి ఏదైనా అనుకోకుండా వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి గల ఈ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటి అన్నీ కూడా అనుభవించి ఉన్నాం. కాబట్టి మేము వృత్తిరీత్యా గల్ఫ్ దేశాలు వెళ్ళి పొట్ట చేతబట్టి కుటుంబాలని పిల్లలను పెంచి పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలు వెళ్ళాం. అయితే దేవుని దయ వల్ల మా సంపాదనతో కుటుంబాలను అయితే బాగానే చూసుకోగలుగుతున్నాం. అలాగే అదే టైంలో ఈ కష్టాల్లో ఉండి వాళ్ళకి ఏ ఆధారం లేనటువంటి వారికి ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళ కష్టాలను మనం కూడా ఎంతో కొంత ఆదుకున్నట్టు ఉంటుంది అని ఆ ఆలోచనతో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు మనం ఒక్కరం అయితే ఏమి చేయలేం, ఎంత చేసినా తక్కువ చేయగలం. వాళ్ళకి వచ్చినటువంటి కష్టాలు పూర్తిగా తీర్చలేం. కాబట్టి పెద్దలు చెప్పినట్టు దొమ్మిటి వెంకటరెడ్డి గారు సంఘాలను స్థాపించారు. ఆ టైంలో ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు ఒక్కలుగా మనం ఏమి చేయలేనిది 10 మంది కలిసి ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఈ అంశం ఏదైతే ఉందో నాకు బాగా బలంగా నాటుకుంది. దాంతో మనకులాగా గల్ఫ్ దేశాలు వచ్చి ఎదుటి వారికి సహాయపడాలి అనేటువంటి 10 మందిని కలుపుకుని మొదట్లో 10 మందితో మేము ఈ సంస్థను ప్రారంభించాం. సంస్థగా కాదు, అది ఒక వాట్సాప్ గ్రూప్గా మనం ఏదైనా చేయగలిగింది చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టాం. ఈరోజు అలా ఒక్కొక్కరుగా ఆదుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం సార్. కానీ దేశం కాని దేశంలో ఎన్నో కళలతో అడుగుపెట్టారు మీరు. మీ ప్రయాణం ఎలా మొదలైంది? ఆరంభంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? మీ త్యాగాలు భావోద్వేగాలు ఏంటి అసలు? గల్ఫ్ వెళ్ళిన వారి కష్టాలు చెప్పాలంటే సార్ వర్ణనాతీతం. అది
ఏ విధంగా ఉంటుందంటే స్వదేశంలో కష్టపడటం వేరు, విదేశాలు వెళ్ళిన తర్వాత అక్కడ వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భాష వేరు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొత్తవారు అయినప్పటికీ కూడా మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎదురైన ప్రతి సమస్యని కూడా మనం సమర్థవంతంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మనం వెళ్ళిన కొత్తలో చాలా భాష రాక, ఆ పని మనకు అర్థం కాక, వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు తెలియక, ఇటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. మనం ఇక్కడ తినేటువంటి తిండి, మన ఈ ఆహార అలవాట్లు వేరు, అక్కడ ఉండేటువంటి తిండి అవి వేరేగా ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం అలవాటు చేసుకుంటూ ఎదురైన ప్రతి కష్టాన్ని కూడా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, మన కష్టాలను దృష్టిలో పెట్టుకుని అట్లన్నింటిని కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఇలా నాకులా గల్ఫ్ దేశాలు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ప్రారంభంలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఆ కష్టాలన్నింటిని ఎదుర్కొని ఇంతవరకు రాగలుగుతున్నాం సార్. ప్రతి పైసా ఎంతో కష్టపడితేనే కానీ రాదు. అలా శ్వాసం చిందించి సంపాదించిన దాంట్లో కొంత మీ కుటుంబానికి ఉంచుకుని కొంత సేవ చేయాలనే తపన వెనుక స్ఫూర్తి ఎవరు? ఎదురువారికి సహాయపడాలి అనేటువంటి ఆలోచన అయితే మనలో ఉంది, కానీ ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి మనకు అనుభవం లేదు. అయితే అటువంటి వ్యక్తులు మనకు ముందుగానే కొంతమంది ఇంకా చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూసి ప్రేరణ పొందాం, మనం కూడా ఈ విధంగా చెయ్యొచ్చు అని. మన వాసంశెట్టి సుభాష్ గారు మీ అందరికీ తెలుసు, ఈరోజు కార్మిక శాఖ మంత్రి. ఆయన మొదటి నుంచి కూడా ఆయన నేను చూసిందే మొట్టమొదటిసారిగా ఒక సేవా కార్యక్రమంలో ఆయన వెంట 10 మందిని తీసుకుని వచ్చి సొంత నిధులతో ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం నేను చూశాను. అయితే మనం సొంతంగా చేయలేము, కానీ ఇలా 10 మందిని కలుపుని చేద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి అలాంటి వారిని చూసి నేను ప్రేరణ పొందాను సార్. ఇంకా సుభాష్ గారితో పాటు ఇంకా కొన్ని ఈ విశ్వమానవ వేదిక అని చెప్పి ఒక అనాథాశ్రమం ఉంది. ఆయన కూడా ఇలాగ 10 మందికి వృద్ధులు, అనాథ వృద్ధుల్ని చేరదీసి ఆయన కూడా అలా చేస్తూ ఇవన్నీ కూడా చూసి, ముఖ్యంగా మనకి ఏంటంటే వాసంశెట్టి సుభాష్ గారిని చూడటమే కాదు, ఈ సంస్థ నడిపించడానికి ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా సుభాష్ గారిని సంప్రదించడం కూడా జరిగింది. నీకెందుకు భాస్కర్, నీకు చేయాలనేటువంటి ఆలోచన ఉంది, నీకు మేము తోడుగా ఉంటాం, నేను చేయగలను చేస్తాను, నువ్వు ప్రారంభించు అని చెప్పి ఆయన నాకు ఒక భరోసాని ఇచ్చారు. దాంతో మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. అంటే మీరు ఎక్కడో గల్ఫ్ లో ఉంటారు, సేవలు ఇక్కడ ఈస్ట్ కోనసీమ జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంటాయి. అలాగే హైదరాబాద్ లో కూడా చాలా మంది చేశారు. మీరు ఈ సమస్వయం ఎలా కుదురుతుంది మీకు అక్కడికి ఇక్కడికి? ఇది ఈ వాట్సాప్ గ్రూప్గా ప్రారంభించాం. ఈ ప్రారంభించింది మొట్టమొదటిగా మేము మా ప్రాంతంలో చేద్దాం. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఇది. ఆ తూర్పుగోదావరి జిల్లాలో చేసిపోద్దాం అనుకున్నాం. అయితే ఈ సంస్థ చేయగా 4-5 కార్యక్రమాలు చేసేసరికి అవి ఈ సోషల్ మీడియాలో చూసి, మీరంటే ఈ ఛానల్లోనూ లేదంటే ఫేస్బుక్లోనూ చూసి, మేము కూడా మీతో చేతులు కలుపుతాం, మేము కూడా మీ గ్రూప్లో యాడ్ అయ్యి మీతో కూడా సహాయాలు చేస్తామని చెప్పి ఒక్కొక్కరుగా ముందుకు రావడం, వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా సభ్యులు ఉండడం, ఇంకా మన ప్రాంతంలోనే కాదు అవతల ప్రాంతానికి కూడా చెయ్యాలని ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మొదలుపెట్టాం. చేయగా ఉభయ గోదావరి సభ్యులు పెరిగేటప్పటికి ఉభయ రాష్ట్రాలుగా మార్చాం. ఈరోజు ఉభయ రాష్ట్రాల గల్ఫ్ సిటీ జీవశక్తి సేవా సంస్థ. దీనికి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఏ ప్రాంతమైనా చేస్తాం. అదేవిధంగా వాళ్ళు ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా కానివ్వండి, నాకు పార్టీతో సంబంధం లేదు. ఇంకొకటి ఏంటంటే పార్టీలతోనూ సంబంధం లేదు, మతాలు, కులాలు ఇవి కూడా చూడం. మేము గల్ఫ్ శెట్టి బలిజ అని పెట్టాం. శెట్టి బలిజ అంటే వాట్సాప్ గ్రూప్లో ఉన్న మా సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా శెట్టి బలిజ కులానికి సంబంధించిన వారు. కానీ ఆపదంటూ వచ్చిందంటే అది కులం మతం చూసుకుని రాదు కదా, ఏ మతానికన్నా వస్తుంది ఏ కులం, కానీ అక్కడ కులం చూడం, మతం చూడం, ఎవరికైనా సరే సహాయం చేస్తాం సార్. ఈ విధంగా కుల మతాలకి అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా చేసుకుంటూ వస్తాం. భాస్కర్ గారు, మీకు ఈ సేవలు చాలా చేశారు కదా, మీకు అత్యంత సంతృప్తినిచ్చిన సేవ ఎక్కడ జరిగింది? మేము ఇప్పటి వరకు సుమారు 115 కార్యక్రమాలు చేసాం సార్. ఈ 115 కార్యక్రమాలు కూడా ఒక కార్యక్రమం మా దృష్టికి వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా మాకు ఎలా ఉంటుందంటే, మనం సహాయం చేయకపోతే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో గమనిస్తాం. అటువంటి ఇంకా ఏ ఆధారం లేదు వాళ్ళకి, మనం చేయకపోతే వాళ్ళకి ఇది అవ్వదు అనే విషయాన్ని మనం తీసుకుని చేస్తూ ఉంటాం. ప్రతి కార్యక్రమం కూడా ఇంపార్టెంట్గానే భావిస్తాం. అందులో ముఖ్యంగా ఒక ముమ్మడివరం నియోజకవర్గం, అది ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది, అంటే కుదుర్చుకున్నారు. కానీ తల్లి లేదు ఆ అమ్మాయికి, తండ్రి కూడా అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడు. చిన్న పూరి గుడిసె అన్నమాట, వర్షం వస్తే ఒక మాదిరి వచ్చినా సరే లోపలికి వెళ్ళిపోతే పూరి గుడిసె. ఇంకా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఏ విధంగా ఎంత సింపుల్గా చేసినా కూడా ఎంతో కొంత ఉండాలి, ఏమీ లేని పరిస్థితి. సంబంధం కుదుర్చుకుని 2 సంవత్సరాలు చేయలేకపోయారు. ఇంకా ఈనోట మొత్తం మన సంస్థ గురించి తెలుసుకుని వాళ్ళు మనల్ని సంప్రదించారు. ఈ విధంగా ఉందని మా ఊర్లో పరిస్థితి, ఏం చేద్దామంటే ఆ వివరాలన్నీ కూడా కనుక్కుని
ఏదో విధంగా కనీసం ఆ అమ్మాయికి ఎంతో కొంత సహాయం చేద్దామని చెప్పి మొదలుపెట్టాం సార్. మొదలుపెట్టిన తర్వాత అలా అలా ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి కాదు మనం ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావడం వలన ఆ అమ్మాయికి మంగళసూత్రాలు, ఆ అమ్మాయికి నిజంగా ముక్కు పొడకు కానీ కాలు చుట్లు కానీ ఏమీ లేని పరిస్థితి అన్నమాట. ఆ అమ్మాయికి మంగళసూత్రాలు కానీ పెళ్లి బట్టలు ఇంకా ఏ అమ్మాయికి సర్వం ఏది కావాలంటే అది మొత్తం అంతా కూడా మన సంస్థ ఒక పుట్టిల్లుగా ఇప్పటి వరకు కూడా చూస్తుంది అనమాట. ఆ వివాహం అయిన తర్వాత అత్తోరింటికి పంపించడానికి కూడా తొలిసారి సామాన్లు అని చెప్పి అంటూ ఉంటాం. మంచం, బీరువా, ఒక ప్లాస్టిక్ సామాన్లు కానివ్వండి, ఇంకా ప్రతిదీ కూడా పెట్టి చక్కబెట్టి పుట్టింటి వరకు ఆ అమ్మాయి ఇప్పుడు కూడా భావిస్తూ అంత మట్లు ఫోన్ చేసి అన్నయ్య మన కుటుంబ సభ్యులు అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ అమ్మాయికి డెలివరీ అయినా సరే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకా అక్కడితో వదలలేదు మేము. ఆ డెలివరీ ఖర్చులు కూడా మా సంస్థ నుంచే. గుత్తులు మీరా కుమార్ గారు డెలివరీ ఖర్చులను పెట్టుకుంటాను అమ్మాయికి అని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఆయన ద్వారా మేము డెలివరీ చేయించడం. ఆ డెలివరీ అయిన తర్వాత కూడా చంటి పిల్లను కూడా మేము వదిలిపెట్టలేదు. ఆ కాళ్ళ పట్టీలని ఏ మొత్తం మీద మా కుటుంబ భావించాం కాబట్టి ఆ అమ్మాయికి ఇప్పటి వరకు కూడా మధ్యజాతలు చూస్తూ ఉంటాం. ఈ కార్యక్రమానికి సుభాష్ గారు కానివ్వండి, మీరా కుమార్ గారు, అలాగే కౌరు నరసింహస్వామి గారు అని ఇలా అందరూ కూడా పెద్ద మొత్తంలో సహాయం చేసి మంచం ఒకళ్ళు, పరుపు ఒకళ్ళు, బీరువా ఒకళ్ళు, ఈ విధంగా హరీశ్వరి గారు ఏమో చెవులు ఏర్పాటు చేశారు అమ్మాయికి. ఈ విధంగా ఒక అమ్మాయికి వివాహం చేయగలిగాం సార్ కుటుంబ సభ్యులుగా. ఇంకా అంతకంటే ఆనందం ఇంకా ఎన్నో ప్రాణాలు నిలబెట్టినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ వివాహం చేయడం అనేది ఒక జీవితాన్ని నిలబెట్టడం అనేటువంటి సంతృప్తి అందులోకి కూడా ఉంది. అంటే కట్టా భాస్కర్ గారు గల్ఫ్ లో ఉన్న ఇక్కడ చాలా మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. రాధాకృష్ణ గారు ఎక్కడున్నారు, లేదా పాటి శివకుమార్ ఎక్కడున్నాడు, గుబ్బల సీన్ ఎక్కడున్నాడు, వీళ్ళందరినీ ఓ తాటి మీద తీసుకొచ్చి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా సేవ చేయిస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా భాస్కర్ గారు ఎక్కడా సేవలో ఉండరు. ఇది చాలా అద్భుతం మాట. ఏంటంటే వండర్ఫుల్ అనుకోవాలండి ఇది. అంటే ఇంత కూర ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టవే రేపు వేసుకు తింటామనే రోజులు ఈ రోజులు. కానీ మీరు ఎక్కడో తల్లిదండ్రులకు దూరంగా, కన్నమూరికి దూరంగా ఉంటూ మీరు చేసే సేవ అమోఘం. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను భాస్కర్ గారు. మీలాంటి వారిని నేను ఇంటర్వ్యూ చేయటం, మీ ద్వారా చాలా మందికి ఇలాంటి ఆలోచనలు రావాలి. మనం బాగుంటాం కాదు, సమాజం కూడా బాగుండాలి. సమాజంలో మనం ఉంటాం, మనతో పాటు నలుగురు ఉండాలనే ఒక ఆకాంక్షతో మీరు చేస్తున్నారు. వండర్ఫుల్ అండి. కానీ మీరు సేవ చేసే ముందు ఇప్పుడు రమేషే ఒక అతని గురించి చెప్పాడు. మీరు అతను కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుంటారా, లేదంటే డైరెక్ట్గా మీరు సేవ చేస్తారా, వాళ్ళకి సహాయం చేస్తారా? థ్యాంక్ యూ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా ఈ సంస్థల నుంచి సహాయం చేస్తున్నారని చెప్పి చాలా మంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. మా ఊర్లో ఈ సమస్య ఉంది, మా కుటుంబంలో ఈ సమస్య ఉందని చెప్పి. అది గతంలో ఏంటంటే మేము ప్రారంభమైనటువంటి తొలి దశలో అంటే 4-3 కార్యక్రమాల టైంలో మాకంతా ఏ ప్రాంతంలో ఎవరున్నారో మనకి హెల్ప్ ఎవరిని అడిగితే తెలుస్తుంది అనేటువంటి అవగాహన లేదు. ఫస్ట్లో ఎవరన్నా సహాయం కోరారు అంటే సహాయం చేసేవాళ్ళం. ఆ క్రమంలో ఒకటి ఇదికి మనం అర్హులకి కాకపోయినా చేసాం అనేటువంటి ఒక ఇది ఉంది మనకి. కాబట్టి అక్కడి నుంచి ఏ కార్యక్రమం వచ్చినా సరే ఇప్పుడు అమలాపురంలో చెయ్యాలి. అమలాపురంలో ఎవరో సుభాష్ గారు ఆయన అడుగుతాం, లేకపోతే ఆయన దగ్గర ఉండే రాధాకృష్ణ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ విషయాలు తెలుస్తాయి. ఎవరో ఒకరి ద్వారా ఇప్పుడు సెక్రటరీ ఉందనుకోండి, పాటిశివ గారు ఉంటారు, ఆయన అబ్జర్వ్ కనుక్కుంటారు. రోజులు గోపాల సింగ్ గారు, మలికిపురం గోపాల బాబుజీ గారు, ఇలా ఏ ప్రాంతంలో ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది, యువసేన అక్కడ రాజు అనో రాజేష్ అనో ఎవరో ఉంటారు. వాళ్ళకి అనుకుంటాం పలానా నుంచి కార్యక్రమం వచ్చిందండి, వాళ్ళకి చేయొచ్చా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు అర్హులు అంటే చెయ్యాలి పాపం వాళ్ళకి ఇలాగ మాకు కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు నేను గ్రూప్లో తెలియజేస్తాను పలానా ఊర్లో ఇలా ఉందని చెప్పి. ఆ సంస్థలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి సహాయం చేస్తూ వస్తాం. ఎంక్వైరీ చేయకుండా కార్యక్రమం చేయట్లేదు సార్. అంటే ఇప్పుడు పలానా చోటు ఉందని చెప్పి ఫ్రాడ్ జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? సేవ చేస్తామని మీరు గల్ఫ్ నుంచి పంచిన డబ్బుని మిస్యూజ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అటువంటి ఏం లేదు సార్. ఎందుకంటే ఇక్కడ మనం ఏ కుటుంబానికి అయితే మనం అందజేయబోతున్నామో ఆ కుటుంబానికి అందజేసే వాళ్ళు ముందు మన సంస్థ ప్రతినిధులే ఉంటారు. ముందుగా అక్కడికి కొంతమంది అతిథులు పిలుస్తాం. ఆ ఏరియాలో ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలను అతిథులుగా పిలిచి, లేకపోతే సిఐ గారిని కానీ, ఎస్ఐ గారిని కానీ, లేదా మన ఎమ్మెల్యే మంత్రులు గారు కానీ ఇలాంటి వాళ్ళని పిలిచి మన సంస్థ సభ్యుల చేతుల మీద అందజేస్తాం. ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ అయినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు వరకు మేము 115 కార్యక్రమాలు 76 లక్షల రూపాయలు ఈ వితరణ చేయడం జరిగింది.
ఇంతవరకు 76 లక్షల రూపాయలు చేయటం సార్. ఓ ఇప్పుడు సంస్థ ప్రారంభం 2018లో ఈ గల్ఫ్ సిరిపల్లి జీవశక్తి సేవా సంస్థను మొదలు పెట్టాం. 2018 నుంచి ఇప్పుడు 2026 వరకు మేము చేసిన కార్యక్రమాలు 115 కార్యక్రమాలు. ఈ 115 కార్యక్రమాలకు గాను 76 లక్షల రూపాయలు మనం ఈ సహాయ కార్యక్రమాలకి వెచ్చించడం జరిగింది. ఓకే. ఈ ప్రతి రూపాయి కూడా మన సంస్థ సభ్యుల చేతుల మీద వెళ్తుంది. ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అయింది లేదు సార్. ఈ 115 కార్యక్రమాలు మీ దగ్గర రికార్డెడ్ గా ఉన్నాయండి? రికార్డ్ ఏ రోజు ఎవరికి ఏ ప్రాబ్లంతో ఎంత ఇచ్చామో, ఆ కార్యక్రమానికి ఎవరు అతిథులుగా వచ్చారు, ఈ ఎవరెవరో ఎంత ఇచ్చారు అన్నీ కూడా రికార్డెడ్ గా ఉంటాయి సార్. ఒక ఫైల్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇది మనం చేసినటువంటి 115 కార్యక్రమాల ఫైల్ సార్ ఇది. ఇందులో ప్రతి కార్యక్రమానికి కూడా ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే. ఇది మొదటి కార్యక్రమం సార్. 19/11/2018లో చేసాం రాజుల్లో. ఆ కార్యక్రమానికి అందరూ కూడా ఇలా నోటెడ్గా ఉంటాయి అన్నమాట. ఎవరు ఎప్పుడు ఏ కార్యక్రమం కోసం అడిగినా కూడా మేము చెప్పగలుగుతాం. భవిష్యత్తులో మన గల్ఫ్ సెటిబుల్ యువశక్తిని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీ టార్గెట్స్ ఏంటి? మీరు ఇది చేస్తే ఓకే అనుకునేది ఏమైనా ఉందా? ఇంకా ఇదేంటంటే సార్, ముందు మొట్టమొదటి కార్యక్రమం చేసేటప్పుడు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత రెండో కార్యక్రమం ఏంటి, ఏం చేద్దాం అనే ఆలోచన. ఈ సంస్థను పలానా టార్గెట్ వరకు పూర్తి చేయాలి అనేటువంటిది ఏది లేదు. కార్యక్రమానికి మించి కార్యక్రమం చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ కార్యక్రమం వెళ్ళేటప్పటికి ముందు కార్యక్రమం ఏం చేసాం అనేది కూడా మేము గుర్తుంచుకోం. పలానా వాళ్ళకి సాయం చేసాం, ఇది మాకు నెక్స్ట్ ఎవరికి చెయ్యాలి, ఏ ప్రాబ్లమ్స్ ఇవే ఆలోచిస్తూ ఉంటాం. దేవుడి వల్ల మా సంస్థలో ఒక సభ్యునిగా ఉన్నటువంటి వాసంశెట్టి సుభాష్ గారు ఈరోజు ప్రభుత్వంలో ఒక మంత్రి హోదాలో ఉన్నారు. నిజంగా మాకు చాలా ఆనందమైనటువంటి విషయం అనమాట. ఈరోజు మన సంస్థకి ఏదైనా హెల్ప్ అవసరమైనా ఏమైనా సుభాష్ గారికి అలా ఫోన్ చేస్తే ఆన్సర్ ఇచ్చేటువంటి నిజంగా అది ఒక అదృష్టంగా భావిస్తాం ఆయన. కానీ అలాగే హైదరాబాద్లో గుత్తులు మీరా కుమార్ గారు, ఆయన జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి ఆయన సొంత నిధులతో సొంతంగా చేస్తూ కూడా మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి ఆయన పెద్ద మొత్తంలో సహాయం చేయడం నిజంగా చాలా ఆనందం. ఇలాగే చేయడం చాలా ఎలా అంటే మేము చేస్తున్నాం కదా, వాళ్ళకి చేసేదానికి మేము ఎందుకు చేయాలని చెప్పి ఆలోచించకుండా ఆయన సంస్థతో ఆయన చేసుకుంటూ మా సంస్థలో కూడా ఇది బాగా జరుగుతుంది, 10 మందిని సెలెక్ట్ చేసి అర్హులకి ఇస్తున్నారు, మిస్యూజ్ అవ్వట్లేదు కాబట్టి మనం చెయ్యొచ్చు అనేటువంటి ఏ కార్యక్రమం పెట్టినా మొట్టమొదటిగా ఆయన ప్రకటిస్తూ ఉంటారు. అలాగే కౌరు నరసింహస్వామి గారు అనే ఆయన కూడా ఒక సొంత ట్రస్ట్ పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా మన సంస్థలో ఒక సభ్యుడిగా చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది కూడా మన సంస్థ చేస్తున్న కార్యక్రమాలను చూసి మనం చెయ్యొచ్చు, ఈ భాస్కర్ని మనం 1000 రూపాయలు ఇచ్చామంటే సక్రమంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందుతుంది అనేటువంటి ఆలోచనతో మనకు సహాయం చేస్తూ వస్తున్నారు. అంటే గల్ఫ్ సెటిబుల్ యువశక్తి చాలా అవార్డులు తీసుకుంది. నంది అవార్డ్స్ ఉన్నాయి మీ వెనక. విశ్వవిఖ్యాత ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ వాళ్ళు, మయూరి ఆర్ట్స్ వాళ్ళు, ఇలా అందరూ మీకు అవార్డ్స్ ఇచ్చారంటే మీది పెద్ద సంస్థగా గుర్తించబడింది. ఇప్పుడు దీని గురించి మీరు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఇలా ఒంట్లో బాగాలేదు, వీళ్ళకి సాయం చేయాలని చెప్పి వాట్సాప్లో మెసేజ్లు పెట్టి ఆ వచ్చిన కలెక్షన్ని వాళ్ళకు కూడా ఇవ్వకుండా చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు సహాయం చేయడం అనేది చాలా ముఖ్యం. అది ఎలాగంటే సక్రమమైనటువంటి మార్గంలో మనం సహాయం చేయాలి. ఎవరో ఫోన్పే నెంబర్ పెట్టారు అని చెప్పేసి మన జేబులు 1000 ఉన్నాయి కదా, ఫోన్లు 1000 ఉన్నాయి కొట్టేయకూడదు. అది కరెక్ట్గా అందుతుందా లేదా అనేది ముందు చూడాలి. ఇలా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, మా సంస్థ ఉంది, మా సంస్థ ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఎవరు ఎంత ఇచ్చారు, ఒక ఫ్లెక్సీ ఉంటుంది, పేరు ఉంటుంది, వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు, ఏ దేశంలో ఉంటున్నారో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఎంత ఇచ్చారో అమౌంట్ మొత్తం ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పి ఆ కార్యక్రమం అయ్యేటప్పటికి అది క్లియర్ చేసేస్తాం. ఒక నెలలో 3 కార్యక్రమాలు చేస్తాం సార్. ఒక నెలలో 3 కార్యక్రమాలు చేస్తాం. ఆ 3 కార్యక్రమాలు కూడా ఇది ఒక కార్యక్రమం అంది. ఏ బాబతను పెట్టాం గ్రూప్లో, ఎవరు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఏ ఊరు, ఏ దేశంలో ఉంటారు, అమౌంట్ ఎంత, మొత్తం ఎంత కరెక్ట్ అయింది, ఆ రోజుని ఫ్లెక్సీ వేద్దాం. ఫ్లెక్సీ ఖర్చు మాత్రం తీసి ఒక 500-400 అవుతుంది. ఆ మిగతాదంతా కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి రూపాయి కూడా సక్రమంగా అందజేయడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోనే 2 ఉభయ రాష్ట్రాల్లో కాకుండా గల్ఫ్లో ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా సేవ చేశారా? అక్కడికి వచ్చి కష్టాలు పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది కూడా అందరికీ కూడా గల్ఫ్ వెళ్ళి ఏదో సంపాదించాలనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది.
కొంతమంది ఎలా రావాలి అనేటువంటి తెలియక ఏజెంట్లను నమ్ముకుని ఏజెంట్ల ద్వారా పలానా దేశంలో పలానా పని ఉంది, ఇంత జీతం వస్తుందని చెప్పి ఆశ పెడతా ఉంటారు. వీళ్ళు సరే ఇంత వస్తుంది కదా అని చెప్పి కొంత అమౌంట్ ఎదురిచ్చి గల్ఫ్ దేశాలు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత సక్రమం సరైన పని ఉండదు, సరైన ఫుడ్ ఉండదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే వాళ్ళు మేము చేస్తున్న మా సోషల్ మీడియాలో మా నెంబర్లు అవి చూసి లేదో సహాయం చేస్తున్నారు కదా అని చెప్పి మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. డైలీ కూడా ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు, మాకు ఈ సమస్య ఉంది కొంచెం పరిష్కరించండి, మేము ఇంటికి వెళ్తాం ఎలా ఇలాగని చెప్పి. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మేము 4 రకాలైనటువంటి పనులు మేము చేయలేం. కొంతవరకు మేము ఏం చేయగలుగుతాం అది చేస్తాం. మేము మీదంతా ఏంటంటే ఈ స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆపదలో ఉన్న వాళ్ళని మాత్రమే చేస్తాం. అయితే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని మనం ఆదుకుంటామని మన దగ్గరికి వచ్చారు, మనకు ఫోన్ చేశారు. వాళ్ళని చేయకుండా ఉండకూడదు కాబట్టి అక్కడ మనకులా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరిని సంప్రదింస్తే ఏమవుతుంది అని మేమంతా సంప్రదించి వాళ్ళ ద్వారా మేము వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. అక్కడ జీలకర్ర మురళి గారు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు కోయిట్లో, ఆయన ద్వారా ఎంతో మందిని మేము సహాయాలు ఇలా చేయించాం. తర్వాత మస్కెట్లో ఉంటారు బొంతు నాగరాజ్ అని చెప్పి, ఆయన కూడా అనేక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా కూడా చూశారు మీరు. ఆయన కూడా ఎంతో మంది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇలా సమస్యలన్నీ కూడా తీర్చి ఈ స్వదేశం పంపిస్తున్నారు తిరిగి. కొంతమంది ప్రాణాలు కోల్పోతారు అక్కడ, ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు నిజంగా బాడీలు ఇంటికి రావాలంటే చాలా కష్టపడాలి, అక్కడ పంపించే వ్యక్తి చాలా కష్టపడాలి. అటువంటివన్నీ కూడా మేము చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాం సార్. సూపర్ అండి. తర్వాత నిన్న కాక మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక 20 మంది అమ్మాయిల్ని వీసా లేకుండా వెళ్తున్న వాళ్ళు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట, మమ్మల్ని ఏజెంట్ మోసం చేశాడు, అందుకే మాకు తెలియదు ఇక్కడ ఏవిని అని చెప్పి అందరూ మన గోదావరి జిల్లా అమ్మాయిలే వాళ్ళు. అటువంటి వారికి మీరు చెప్పే సూచన ఏంటి సార్? ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా గల్ఫ్ దేశం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు ఇదివరకులా లేదు, ఇప్పుడు అందరూ సోషల్ మీడియా అందరూ కూడా ఎవరు గల్ఫ్లో ఉన్నారు, మన ఊర్లో ఉన్నారు సార్, ప్రతి ఒక్కరు కూడా గల్ఫ్లో ఉన్న వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళాలనుకోండి పక్క ఇంట్లో కూడా తెలియకుండా వెళ్ళిపోతాం అనేటువంటి ఆలోచన ఉంటుంది చాలా మందికి కూడా. చెప్పకూడదు, వెళ్ళిన ద్వారా చెప్దామని, ఏదో సాధించిన ద్వారా చెప్దామని. అలాగే ఇప్పుడు చేయకూడదు. మేము ఇలా పలానా దేశానికి వస్తున్నాం వెళ్దాం అనుకుంటున్నాం, లేకపోతే పలానా ఏజెంట్ పలానా పని ఉంది అంటారు, అది కరెక్టా కాదా అనేది ఎంక్వైరీ చేసుకోవాలి. మా కుటుంబ సభ్యులు, మన రిలేషన్స్, లేకపోతే మన గ్రామస్తులు ఎవరో ఒకరు ఉంటారు విదేశాలు ఖచ్చితంగా. ఇలా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాలి. ఆ ఎంక్వైరీ లేకపోవడం వలన ఏజెంట్లు పంపించేస్తారు. అక్కడ మళ్ళీ వీళ్ళకి ఒక ఆఫీసులు మక్తపులు అంటారు, అక్కడ ఆఫీసులు ఉంటాయి అనమాట. ఈ ఏజెంట్లు కేవలం ఆఫీసులకు మాత్రమే పంపిస్తారు. అక్కడంతా కూడా మన ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఎవరికైతే మనిషి అవసరమో ఆ ఇళ్లలో అమ్ముతారు అమౌంట్. అంటే వీళ్ళ దగ్గర నుంచి రూపాయి ఖర్చు అవుతుంది, మొత్తం అంతా కూడా అక్కడ అరబీ షేకుల నుంచే తీసుకుని ఇక్కడ నుంచి ఈ గృహ కార్మికులు పంపిస్తారు. వీళ్ళ ఖర్చు అంతా కూడా వాళ్ళే పెడతారు. కానీ ఇక్కడ ఏజెంట్లు ఏం చేస్తారంటే ఆ విషయం వీళ్ళకి చెప్పరు. వీళ్ళకి చెప్పకుండా వీళ్ళ దగ్గర మళ్ళీ ఎదురు తీసుకుంటారు. ఎదురు తీసుకుని ఆ విధంగా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలి సంపాదించాలనుకున్న వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళమని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాం. గల్ఫ్ అంటే గుర్తొచ్చేది, నేను 1990లో నేను కూడా సౌదీ అరేబియా వచ్చానండి. సౌదీ అరేబియాలో నేను పడ్డ కష్టం, ముస్తఫా అని ఉంటారు అక్కడ, లేకపోతే ముదీర్, వాళ్ళు పనులు చెప్తారు మనకి. నన్ను గొర్రెలు కాయడానికి ఒకసారి పంపించారు. సౌదీ అరేబియాలో చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి ఏదో మా అబ్బాయి కోయిట వెళ్ళాడు, మా అబ్బాయి దుబాయ్ వెళ్ళాడు అనుకుంటారు, కానీ వాళ్ళు పడే కష్టాలు వర్ణనాతీతం. గొర్రెలు కాస్తారు, లేదంటే వేర్ హౌస్ల్లో పనిచేస్తారు. అక్కడ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళందరూ ఇండియా వాళ్ళే. ఎన్నో కష్టాలు పడి తిండి తినక అన్ని కష్టాలు పడుతూ ఉంటారు. ఆ ఇసుక తుఫాను లేచినప్పుడు ఇసుక లెగిసొచ్చి పడిపోతూ ఉంటుంది. ఆ గొర్రెలు కాసేవాళ్ళు బాధలు ఇంత అంతా కాదు, ఎన్నో కష్టాలు పడి ఎన్నో సాక్రిఫైస్ చేసుకుని అక్కడ ఉంటారు. కానీ ఇక్కడ గొప్పగా మా అబ్బాయి కోయిటాలో ఉన్నాడు, మా అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు, మా అబ్బాయి వచ్చేస్తున్నాడు అంటారు. కానీ ఇదంతా ట్రాష్. అక్కడ పడే కష్టాలు వేరు, అక్కడ పడే నానా అవస్థలు వేరు. కానీ అన్ని పడినా మీరు ఒక గల్ఫ్ సెటిబల్గా యువ శక్తి అనే సేవా సంస్థను స్థాపించి మీరు ఇంతమందికి అంటే 150, 115 నుంచి 150 దగ్గరలో మీరు ఇంతమందికి సేవ చేస్తున్నారంటే ఇది హ్యాట్సాప్ అని చెప్పాలి. మీకు ముందుగా హ్యాట్సాప్ అండి. ఈ సంస్థలో ఉన్న సభ్యులందరూ మీ మాట కాదంటారా, లేకపోతే వాళ్ళు కూడా ఈగోస్ ఏమైనా వచ్చి ఎప్పుడన్నా కాంట్రవర్సీ అయ్యిందా? ఈగోస్ అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటేనే ఆ 2 అన్నదమ్ముల మాట కలవదు. సూపర్. అయితే ఒక వాట్సాప్ గ్రూప్లో
వాళ్ళు మా గ్రూప్లో మా సంస్థలో జాయిన్ అయ్యే వరకు కూడా ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు. సోషల్ మీడియాలో చూస్తారో మేము కూడా మీతో కూడా వస్తామంటారో జాయిన్ అవుతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటని మనకు ముందే తెలియదు. యాడ్ చేసుకుంటాం, చేసిన తర్వాత సహాయాలు చేస్తూ వస్తారు. ముందుగా ఈ ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే గ్రూప్లో తెలియజేసిన వెంటనే సహాయాలు చేస్తున్నటువంటి మా గ్రూప్ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం మన కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి సహాయం చేస్తూ వస్తున్నాం. అయితే ఇందులో కూడా కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు సార్. అయితే అందరి ఆలోచనలు తీసుకుని మనం ముందుకు వెళ్ళలేం. మనకు ఒక సంస్థ నడుపుతున్నప్పుడు ఒక ఐడియాతో మనం మన సంస్థను నడుపుకుంటూ ఉంటాం. మన ఐడియాకి కంటిన్యూ అయ్యే వాళ్ళు భాస్కర్ ఇలా చెప్తున్నాడు కదా అలా చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. భాస్కర్ ఇలా చెప్తే మనం ఎలా చెయ్యాలా, ఎలాగ ఎందుకు చెయ్యాలి, అతను చెప్పిందే ఎందుకు వినాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా అన్నీ కూడా ఆలోచనలు తీసుకుంటాం. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు కూడా మనం కొంతవరకు తీసుకుంటాం. కానీ అన్నీ ఇప్పుడు ఒక కార్యక్రమానికి 10 మంది 10 సలహాలు ఇస్తే ఎవరో ఒక సలహా ఇచ్చుకుంటే మిగతా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలా కదా ఒక రకంగా అనుకుంటాం, ఆ రకంగా చేసుకుంటూ వస్తాం. అదే ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే నెక్స్ట్ కార్యక్రమానికి అలా చేయకుండా మార్చుకుంటూ వెళ్తాం. కాబట్టి అందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. ఒక సంవత్సరం 10 మంది వరకు మనకి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. మనం అంటే నచ్చగా మన కార్యక్రమాలు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనం ఎవరిని ఏమి విభేదించం. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ చెమటూడ్చి సంపాదించినటువంటి రూపాయి మనల్ని నమ్మి మనతో పాటు చేయి కలిపి సహాయాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళని విమర్శించేది, అవమానించేది ఏమీ ఉండదు. అందరం కూడా ఒక మాట కలిపి చేయగలిగితే ఏదైనా చేయగలం అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నాం. సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంస్థ సభ్యులందరికీ కూడా, ఈ సంస్థ సభ్యులతో పాటుగా మాకు ఈ స్వదేశంలో మేము అక్కడ అందరం కూడా గల్ఫ్ దేశాల్లో ఉంటాం. ఇక్కడ ఏ ఏరియాలో సహాయం చేస్తున్నా ఆ ఏరియాలో పెద్దలు కొంతమంది సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పెద్ద మొత్తాల్లో సహాయం చేస్తున్నటువంటి గుత్తుల మీరా కుమార్ గారికి, వాసంశెట్టి సుభాష్ గారికి, కౌరు నరసింహస్వామి గారికి, ఇలా ఇక్కడ సహాయం చేస్తున్నటువంటి మా పాటి శివకుమార్ గారికి, గుబ్బల శ్రీనివాస్ గారికి, ఇలా చేస్తున్నటువంటి పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ ఒక్కరితో కూడా ఏది చేయలేం. 10 మంది కలిసి చెయ్యి కలిపితేనే ముందుకు వెళ్ళగలం. మేము ఒక మంచి కార్యక్రమం కోసం, మంచి చేయడం కోసం ముందుకు వెళ్తున్నాం. మాతో సహకరించండి దయచేసి. సార్ ఫైనల్గా చెప్పండి, మీ గ్రూప్లో 100 మంది ఉంటారు. ఈ 100 మందికి మెసేజ్ ఎలా ఫార్వర్డ్ చేస్తారు? ఇప్పుడు భీమవరంలో ఒక అబ్బాయికి సాయం చేయాలి, అది మీకు నోటీస్కి వచ్చింది. మీరు వీళ్ళందరికీ ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు? అసలు వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు వెంటనే? ఇప్పుడు మా కల్ప సిటిబలజ యువశక్తి సేవా సంస్థలో 100 మంది సభ్యులు ఉన్నారు సార్. ఈ 100 మందికి మనం పర్సనల్గా తెలియజేయలేం. అలాగే ఈ పలానా ఊరి నుంచి ఒక కార్యక్రమం వచ్చింది, ఏం చేద్దామని చెప్పి ఈ 100 మంది ఉన్న గ్రూప్లో పెట్టి సలహాలు అడగలేము. కాబట్టి ముందు దీనికి ఒక టీం ఉంటుంది. ఎవరైతే సంస్థలో సీనియర్లు ఉన్నారో, మొట్టమొదటి నుంచి ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా ఉండి మనకు సూచనలు సలహాలు ఇవ్వగలరో వాళ్ళని ఒక టీంలో పెట్టడం జరిగింది. అటు ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఒక 4గురిని దాంట్లో. అలాగే గల్ఫ్లో దుబాయ్లో, మస్కెట్, బెహ్రాన్ ఎన్ని దేశాల్లో మనకి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి అందరి నుంచి కూడా ఒకళ్ళు తీసుకుని ఆ టీం ఏర్పాటు చేసాం. ఒక 15 మంది టీం ఉంటుంది. ఆ టీంలో సీనియర్లు అయ్యి ఉంటారు. ముందుగా వాళ్ళకి తెలియజేస్తాం, పలానా ఊర్ల నుంచి వచ్చింది, ఈ విధంగా అడుగుతున్నారు, ఏం చేద్దామనేది. అప్పుడు ఆ టీంను ఆలోచించినటువంటి ఆ నిర్ణయాలను బట్టి గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అందులో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ 100 మంది ఉన్నటువంటి గ్రూప్లో, మెయిన్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మేము సహాయం చేసుకుంటూ వస్తున్నాం. ముందుగా ఈ టీం సభ్యులందరూ కూడా మనకు సహకరిస్తూ ఉంటారు. అంటే మీ టీం సభ్యుల్లో మగవాళ్లే కాకుండా నేను ఓ బ్యానర్లో చూసాను, ఒక అమ్మాయి కూడా ఉంది. అమ్మాయిలు కూడా ఉంటారా మీ 100 మంది సభ్యుల్లో? మా 100 మంది సభ్యుల్లో ఆడవారు కూడా ముందుకు వచ్చి సహాయాలు చేస్తున్నారు. ఎందుకంటే మన ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు గల్ఫ్ దేశాలు, ఆడవాళ్ళు కూడా ఇంచుమించు అంత రెట్టింపు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. వాళ్ళు కూడా మేము మీతో పాటు చేస్తాం అని చెప్పి ముందుకు వచ్చారు. గతంలో అయితే మొట్టమొదటి మహిళని యాడ్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించాం. ఒక ఇంతమంది మగవాళ్ళు ఉంటారు, ఒక ఆడవిడ వచ్చిందంటే రేపొద్దుట ఏదైనా పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందేమో, ఇబ్బంది ఎదుర్కొంటుందేమో చెప్పి ఆలోచించాం. అయితే ఆవిడ మాకు స్వయం చెల్లి అవుతుంది అనమాట. మా కట్టవుల ఆడబడుచు చెల్లి అవుతుంది. నేను ఎలాగైనా చెయ్యాలన్నయ్య, ఇటువంటి ఎన్నో చేస్తూ ఉంటాను, నేను చెయ్యాలి మీతో పాటు అంటే, నేను కొంచెం ఆడవాళ్ళని యాడ్ చేసుకుంటే రేపు ఏదైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది పడతామమ్మా అంటే, సరే నేను ఒక అబ్బాయిగా, నా పేరు ఒక అబ్బాయిగానే మీరు ప్రకటించండి, గ్రూప్లో నేను ఉంటాను, మా తమ్ముడి పేరు పెట్టుకుంటాను అన్నారు. సరే పర్వాలేదు అని చెప్పి వాళ్ళ తమ్ముడి పేరు పెట్టి ఆ అమ్మాయిని యాడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా
మొట్టమొదటి మహిళ. తర్వాత మేము కూడా వస్తామని అడగడంతో ఇంక ఎక్కువ మంది ఆడలు వస్తున్నారు, మీరు వద్దు అని ఎందుకు చెప్తాం, మనకి ఏదంటే ₹1 ఎక్కువ, ₹1000 ఎక్కువ వచ్చిందంటే ₹1000 ఎక్కువ సహాయం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఆడవాళ్ళు కూడా యాడ్ చేయడం. ఇప్పుడు దాకా చెప్పి సుమారు 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మగవాళ్ళతో సమానంగా సహాయాలు చేస్తూ ఉంటారు. ఈ దేవుని దయ వల్ల గ్రూప్ సభ్యులు అందరూ కూడా సేవాభావంతో ఉంటారు, ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఏ ప్రాబ్లం ఎదుర్కోలేదు ఇంతవరకు ఆడవాళ్ళు ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ భాస్కర్ గారు. మీరు చేస్తున్న సేవ ఇంతింతే ఒటడింతే దానంతే కొండంతే అవ్వాలని కోరుకుంటూ TV20 తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ సేవలు పొంది కృతజ్ఞతగా మీరు సేవ పొందిన వారందరూ ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది కట్టా భాస్కర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక్క వ్యక్తితో తర్వాత కలుద్దాం.